కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో నిత్యం జనం మెదళ్లలో బురద నింపేందుకు పెన్నులో సిరా బదులు విషం నింపుకొని రాసే కథనాలకు సాక్షి చిరునామా. అలాంటి ఒక కథనాన్నే యాక్ట్ చీ పత్రిక ప్రచురించింది. ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ నిలువెల్లా విషం కక్కింది. నిజాలను నిసిగ్గుగా దాచేసింది. బాగా అలవాటైన అబద్ధాలను వండివార్చింది. ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపు అంటూ నీలి విషం చిమ్మారు. ఇక రోత పత్రిక మంగళవారం మరింత రోతగా వాంతి చేసుకుంది. అసలు వాస్తవం ఏంటంటే 1986లోనే అంటే జగన్మోహన్ రెడ్డి బడికి వెళ్లే వయసులో నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్రజ్యోతికి విశాఖలోని పరదేశీపాలెంలో 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. నాడు ఎకరం 10,000 చొప్పున మార్కెట్ విలువ చెల్లించాకే భూమిని కేటాయించారు. అయితే ఆ తర్వాతి క్రమంలో అదే భూమిలో 74 సెంట్లను జాతీయ రహదారి కోసం తీసేసుకున్నారు. ఆంధ్రజ్యోతికి మిగిలింది 76 సెంట్లు మాత్రమే. అది పత్రికా కార్యాలయ నిర్మాణ అవసరాలకు సరిపోయేంత విస్తీర్ణం కాదు. దీంతో ఆ స్థలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని, హైవే విస్తరణ కోసం తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా అంతే విస్తీర్ణంలో స్థలాన్ని కేటాయించాలని 2016లో అప్పటి ప్రభుత్వాన్ని ఆంధ్రజ్యోతి కోరింది. ఈ విన్నపాన్ని పరిశీలించిన నాటి ప్రభుత్వం 1986లో కేటాయించి హైవే కోసం తీసుకోగా మిగిలిన 76 సెంట్లకు ఆనుకొని వెనక వైపున 50 సెంట్లు, పక్కన 24 సెంట్లు కేటాయించింది. ఇది కూడా ఉచితంగా కాదు. ఆ రోజున్న మార్కెట్ విలువ మేరకు 50 లక్షలను ఆంధ్రజ్యోతి చెల్లించింది. అయితే హైవే బఫర్ జోన్ కోసం కోల్పోయిన భూమికి బదులుగా ఇస్తున్న భూమి కాబట్టి కొత్తగా ధర చెల్లించాల్సిన అవసరం లేదని వాదించే అవకాశమున్నా ఆంధ్రజ్యోతి ఆ పని చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 లక్షలు చెల్లించింది. పైగా మీడియా సంస్థలు, కంపెనీలు, సంస్థలకు సంబంధించి 2012లో తీసుకొచ్చిన నూతన భూ కేటాయింపు విధానం, రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంది. ఇది అసలు విషయం. వెరసి ఆంధ్రజ్యోతికి కూటమి సర్కార్ నజరానా ఇవ్వడం నిజం కాదు. ఎన్టీఆర్ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న ఒక అంశాన్ని పరిష్కరించడమే ఇప్పుడు జరిగింది.